గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో క్యాలెండర్ వచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి క్యాలెండర్ వచ్చింది. క్యాలెండర్ అంటే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏదైతే 2025 ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నోటిఫికేషన్ ఏ మంత్లో రిలీజ్ అవుతాయని జాబ్ క్యాలెండర్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. మీరు మనకు అందులో చూసుకుంటే మనకు రిలేటెడ్ అంటే ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, అండ్ ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ ఉంది. నవంబర్లో రిలీజ్ అవుతుంది. డిసెంబర్లో మనకి అప్లికేషన్లు అయిపోతాయి. లాస్ట్ డేట్ నవంబర్లో స్టార్ట్ అవుతాయి, డిసెంబర్లో అయిపోతాయి. డిసెంబర్లో అప్లికేషన్లు అయిపోయినాక 3 మంత్స్ తర్వాత మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది ఎగ్జామ్స్. సో మనకేంటంటే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా దాన్ని షేర్ చేసిరు నాకు. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఆల్రెడీ 2025 నోటిఫికేషన్ అప్లై చేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు నా మైండ్లో ఒకటే ఉంది, మీరు కూడా 2026 నోటిఫికేషన్ గురించి సంబంధం లేకుండా అది ఎప్పుడన్నా రాండి, అది ఇంకొక సంవత్సరానికి వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనకి ఎస్ఎస్సి జీడీ అప్లై చేసుకుంటాం. 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వస్తుంది ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్. అది మొత్తం కంప్లీట్ అయ్యి నువ్వు ట్రైనింగ్ పోవాలంటే 2026 ఎండ్ వరకు. 2026 ఎండ్ వరకు అంటే ఇంకా చాలా టైం పడుతుంది, 1 ఇయర్ పడుతుంది, 2 ఇయర్స్ పడుతుంది. నోటిఫికేషనే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వస్తుంది 2025 నవంబర్లో. ఎగ్జామ్స్ 2026 మార్చ్లో ఏప్రిల్లో. ఈవెంట్స్ కూడా అప్పుడే జూన్ జూలైలో ఉంటాయి. నువ్వు మొత్తం నోటిఫికేషన్ అయిపోయి ట్రైనింగ్ పోవాలంటే మళ్ళీ 2026 నవంబర్ రావాలి, 2 సంవత్సరాలు. మీరు ఏం చేస్తారంటే దాని మీద ఫోకస్ చేయకుండా దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత ట్రైనింగ్ పోతావు, 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని కాకుండా ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ నోటిఫికేషన్లు ఉన్నాయో, ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉందో దాని మీదనే ఫోకస్ చేయరు. నాకు కూడా ఒకటే ఉంది, నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత వచ్చే నోటిఫికేషన్ గురించి నాకు సంబంధం లేదు. కొడితే లాస్ట్ అండ్ నోటిఫికేషన్, ఇక మన లైఫ్లో ఇంకో నోటిఫికేషన్ ఉండద్దు, ఇది ఉండద్దు. దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్. నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్. నేను ఈవెంట్స్ కొడతా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్. నేను మెడికల్ అటెండ్ అవుతా, అంతే ఉంది మైండ్లో. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది, డిసెంబర్ ఉంది, జనవరి ఉంది. ఫిబ్రవరిలో ఎప్పుడు వచ్చేది తెలియదు, నీది నాదే ఫస్ట్ రోజు రావచ్చు ఎగ్జాము. సో ఉన్నది 2 మంత్స్ జస్ట్ టెస్ట్ సిరీస్ రాసి మనకి డైలీ అనాలిసిస్ చేసుకోర్రి. సబ్జెక్టు గ్రిప్ లేని వాళ్ళు ఇంగ్లీషు, ఇప్పుడు నా సబ్జెక్ట్ అంటున్నా, ఇంగ్లీషు ఈజీ, రీజనింగ్ ఈజీ అని నేను అనుకుంటాను. నా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నాయో దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. 20కి 17-18 క్వశ్చన్లు పెట్టేటట్టు స్కోరింగ్ సబ్జెక్ట్లను చూసుకోరి. మాక్సిమం రీజనింగ్లు ఇంగ్లీష్లు ఉంటాయి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఇంగ్లీష్ కొంచెం తక్కువ చేస్తారు, రీజనింగ్ చేస్తారు, అర్థమెటిక్ కానీ మళ్ళీ జీఎస్ కానీ చూసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ కూడా చేస్తారు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ చూసుకుంటే రీజనింగ్ ఇంగ్లీష్ రెండు నేను చేయగలుగుతాను ఈజీగా. అందులో ఒక 15+, ఇందులో ఒక 15+ అయితే కంపల్సరీ చేస్తా. సో మీకు ఈజీ ఉన్న సబ్జెక్ట్స్ మీద, అంటే మీకు సింపుల్ అనుకున్న సబ్జెక్ట్స్ మీద ఫుల్ ఫోకస్ ఆల్రెడీ మీరు చేస్తారు ఎంతో కొంత. మీకు రాని సబ్జెక్ట్స్ మీద, ఇప్పుడు ఏదైతే నాకైతే జిఎస్ అసలు అర్థమెటిక్ కన్నా కొంచెం చేస్తా, కానీ జిఎస్ మీద నాకు గ్రిప్పే లేదు. నేను చదువుకోలేదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాది. ఎంపీసీఎస్లు చేసినా కాబట్టి జిఎస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏం చేయాలి? ఇప్పుడు నేను జిఎస్ మీద ఫోకస్ చేస్తున్నాను ప్రజెంట్. యాజ్ ఆఫ్ నౌ నేను చదివేది జిఎస్, జనరల్ స్టడీస్, హిస్టరీలు, పాలిటీలు, సైన్స్లు, కరెంట్ అఫేర్స్ ఇవి చూసుకోవాల్సిందే మనం కంపల్సరీ. సో మీకు దేని మీద కొంచెం తక్కువ ఉందో దాని మీద ఫోకస్ చేసి, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, అర్థమెటిక్, రీజనింగ్ అవ్వచ్చు, జీకే అవ్వచ్చు, ఫోకస్ చేసుకుంటా రోజు నైట్ ఒక టెస్ట్ సిరీస్ రాసి దాన్ని స్కోర్ వచ్చిన తర్వాత అనలైజ్ చేసుకోరు, అంటే ఎంత వచ్చింది అని స్కోరు. ప్రజెంట్ అయితే నా మ్యాక్సిమం చాలామందికి ప్రిపేర్ అయ్యే ఉంటారు, వెల్ ప్రిపేర్డ్. సో అది ఇప్పుడు కొత్త ఎవరైతే 50 మార్కులు 60 మార్కులు వస్తున్నాయో, సో వాళ్ళకి చెప్తున్నా స్పెషల్గా టెస్ట్ సిరీస్ రాసుకోరు. నాది కూడా ఎక్కువ వస్తలేదు, 80 అయితే దాటలేదు నాది. 70లు, 65లు, 75లు, 65-75 ఈ రేంజ్లోనే వస్తుంది. ఎందుకంటే అది కూడా రీజనింగ్ ఇంగ్లీష్ చేయబట్టే వస్తుంది. ఇక ఉన్న 2 నెలల టైంలో నేను జిఎస్ మీద ఉన్న అర్థమెటిక్ మీద ఫోకస్ చేసి ఇంట్లో కొంచెం కవర్ చేసుకుంటే నాకు టార్గెట్ అయితే 100 మార్కులు పెట్టుకున్నా. సో 100 మార్కులు అందరూ పెట్టుకోండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కూడా సరే, 100 మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుకోరి. 100 మార్కులు క్రాస్ అయ్యేటట్టు చూసుకోరు. 50 క్వశ్చన్లు అక్యురసీ అటెంప్ట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ నార్మలైజేషన్ కలిపిన తర్వాత అయినా 100 క్రాస్ అయ్యేటట్టు చూసుకోరి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ క్యాలెండర్ లింక్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మైండ్లో తీసేసి 2 నెలలలో ఎగ్జామ్ ఉంది, 2 నెలలలో దాని మీద ఫోకస్ చేసుకోరి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ కాగానే మనకు తెలంగాణలో ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్. ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటాయి. సో ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుంది, మనం అప్పుడు ప్రిలిమ్స్ రాస్తాం ఆగస్టులో. మీరు ఒకవేళ కరెక్ట్ ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ఇప్పుడు నాలాగా అప్లై చేసుకున్నారో, మనకి ఇప్పుడు జనవరి
ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది కదా, ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోతే మేలో జూన్లో ఈవెంట్స్ అయిపోతే మెడికల్ అన్నీ అయిపోయేసరికి ఆగస్టు సెప్టెంబర్ వరకు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఈ ఇయర్ ఎండ్ వరకు, అంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు అయిపోతుంది. అది 2025 మనకి సెప్టెంబర్ వరకు ఆగస్ట్ వరకు తెలిసిపోతుంది జాబ్ వస్తుందా రాదా అని. ఆ టైంకి మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాస్తాం, తెలంగాణ కానిస్టేబుల్. సో ఆ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ రాసేలోపు ఈ నోటిఫికేషన్ అయిపోతుంది. అందుకే ఫోకస్ దీని మీద పెట్టుకోరు. ఒకవేళ ఇది మిస్ అయితే తర్వాత అది కూడా చూసుకోవచ్చు, ఇది వచ్చినా కానీ అది కూడా చూసుకోవచ్చు. అది ప్రిలిమ్స్ అటెంప్ట్ చేయొచ్చు మనకు SSCGD 2000 ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్కు పోయే లోపే ప్రిలిమ్స్ అయితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ తెలంగాణ అవి రాసిపోవచ్చు ట్రైనింగ్కి. ఒకవేళ పాసిబుల్ అయితే వచ్చి ఈవెంట్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే తెలంగాణ కానిస్టేబుల్ వస్తాయి. సో అది అన్నమాట. అందుకే ఫోకస్ ఆన్ ప్రజెంట్ 2 months ఉన్న ఫోకస్ చేయండి. 2 months ఉన్న దాని మీద ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ 1 year తర్వాత వచ్చే నోటిఫికేషన్ అది ఇంకో 1 yearకి 2 years తర్వాత మనం ట్రైనింగ్ పోతాం జాబ్ వచ్చినా కానీ. ఫోకస్ దాని మీద పెట్టుకోండి. ప్రజెంట్ 2 నెలలు ఉంది ఎగ్జామ్కి. నేను కూడా చదువుకుంటున్నా, ఇలా వీడియోలు కూడా ఎక్కువ చేస్తాను మన ఛానల్లో. సో ఎందుకంటే కొంచెం చదువుకుంటున్నా ఇక మొత్తం ఫుల్ టైం నాకు ఉండదు. ఏదో వేరే జాబ్స్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా, ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుంటూనే చదువుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కొంచెం. అయినా కానీ ప్రాబ్లం లేదు. ఈసారి అయితే కంపల్సరీ. లాస్ట్ టైం 0.2 తోటి పోయింది నాది SSCGD. ఇక మీరు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు నాకైతే అందరి గురించి తెలియదు, కానీ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అయ్యారు. 10 మార్కులు 20 మార్కులు తక్కువ వచ్చి. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫోకసింగ్ నౌ. ఫుల్ కాంపిటీషన్ ఉంది. నాకైతే లాస్ట్ టైం 77, 78 ఉన్న తెలంగాణ OBC కట్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ మనం ఫిబ్రవరిలో రాసే ఎగ్జామ్ 2 monthsలో దానిది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అది ఎంత పోతుంది అని, ఇంత కాంపిటీషన్లో. అందుకే టార్గెట్ 100 అంతే. 100 దాటినా హోప్ ఉంది, 100 దాటకపోతే ఇక అదృష్టం అనుకోవాలి. ఓకే, ఎవ్రీ కేటగిరీలో కాంపిటీషన్ ఉంటుంది. సో చూసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అప్పుడప్పుడు జర వీడియోస్ పెడతా ఉంటా, సపోర్ట్ చేయండి. నాకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే నేను యూట్యూబ్లో పెట్టుకుంటా, ఎందుకంటే మనకంటూ 3000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెట్టిన వీడియో 100 మంది కన్నా రీచ్ అవుతుంది, ఎంతో కొంతమంది అయితే చూస్తారు. ఓకేనా? సో అంతే, మీతో మాట్లాడాలన్నప్పుడు వీడియో పెడతా ఏదైనా హెల్ప్ అనుకుంటే. నిన్న క్యాలెండర్ వచ్చింది కాబట్టి, నిన్న మార్నింగ్ వచ్చింది క్యాలెండర్, జాబ్ క్యాలెండర్. సో దాన్ని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నా. దాని మీద అసలు పక్కన పెట్టుర్రి, అది ఎప్పుడో ఉంది 2026లో. ఇప్పుడు 2 years తర్వాత అయిపోతుంది అది. 1 year తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దాని మీద కాకుండా 2 నెలల ఉన్న ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకోండి. అండ్ ఇంకోటి, ఈ రామ్కి ఫౌండేషన్ అని ఒకటి ఉంది కదా మనకి, నిన్న పెట్టిన వీడియో, వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు, అప్లై చేసుకోండి. www.ramkifoundation.org ఏదో ఉంది వెబ్సైటు, అందులో మీరు చూసుకోండి. లేదంటే యూట్యూబ్లో నిన్న పెట్టిన డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తే దాని మీద క్లిక్ చేస్తే మీరు ఓపెన్ అవుతుంది, అప్లై చేసుకోండి. ఎగ్జామ్ పెడతారు హైదరాబాద్లో, వనపర్తిలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఉన్నాయి సెంటర్స్. ఎగ్జామ్ పెట్టి ఒక 250 మెంబర్స్ని రెసిడెన్షియల్ ఫ్రీ కోచింగ్ తీసుకుంటారు. SSCGDకి 2 months ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్. బుక్స్ వాళ్ళే, రూపాయి కూడా తీసుకోరు. ఫుడ్ వాళ్ళే, బెడ్ వాళ్ళే, అన్న వాళ్ళే కోచింగ్ ఇస్తారు, ఫ్రీ కోచింగ్. నెక్స్ట్ ఒక 250 మెంబర్స్కి ఆన్లైన్లో ఇస్తారు. ఇంకో 500 మెంబర్స్కి సంథింగ్ ఏదో బుక్స్ ఇస్తారు అన్నట్టేమో అన్నారు. నేను నిన్న వీడియోలో క్లారిటీగా చెప్పిన, ఒకసారి అది చూసుకొని అది అప్లై చేసుకోండి. ఎందుకంటే అలా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీకు GD ఎగ్జామ్ అయిపోయేదాకా వాళ్ళ దగ్గరనే ఉండొచ్చు. ఫ్రీ హాస్టల్, ఫ్రీ కోచింగ్, ఫ్రీ బుక్స్. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తారు గ్రౌండ్ అయిపోయేంత వరకు. సో కొంచెం ఒక ఆపర్చునిటీ అన్నట్టు. ట్రై చేసుకుంటా అనుకుంటే ఈ వీడియోకు ముందు ఆ వీడియోనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంతే.